హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఒక మంచి అథెంటిక్ డెజర్ట్ అండి. ఒక మంచి స్వీట్తో న్యూ ఇయర్ స్టార్ట్ చేసేద్దాము. దీని పేరు ఏంటి అంటే షీర్ కుర్మా అండి. నార్మల్ షీర్ కుర్మా కాకుండా ఇవి సన్నటి వరిమిసల్లి లేదా సన్నటి సేవయ్య అంటారు, వాటితో చేసుకుందాము. దీనికోసం అనేసి క్యాషూ నట్స్ తీసుకున్నాను. మన ఇష్టం అండి, మెజర్మెంట్స్ అంటూ కరెక్ట్గా ఏం లేవు క్యాషూ నట్స్కి, ఈ డ్రై ఫ్రూట్స్కి అంతా. ఈ పీల్ తీసేసుకుంటే ఆల్మండ్స్ బాగుంటాయి. నేను త్వరగా అలానే వేసేసాను, టైం లేదు కాబట్టి. ఇవి మెలన్ సీడ్స్ అండి, తర్బూజా గింజలు. ఇవి పిస్తా పప్పు లేదా పిస్తా గింజలు, పిస్తా పప్పు అనమాట, సన్నగా తరిగేసుకున్నాను. ఇక ఇవి కిష్మిష్, రైజిన్స్ లేదా ఎండు ద్రాక్ష. ఇవి వచ్చి చిరోంజి అంటారు, లేదంటే సాయపప్పు అంటారు. ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటుగా డ్రై డేట్స్ కూడా నేను సీడ్స్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలాంటివి సేమియాలు ఇలాంటివి తీసుకోవాలి. నార్మల్గా లావుగా ఉన్న సేమియాలు షీర్ కుర్మాకి అస్సలు బాగోవు, కాబట్టి నేను ఈ సైజ్ తీసుకున్నాను అనమాట. ఇవి వెయిట్లో 1/2 kg వరకు ఉంటాయండి. ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినారు. నార్మల్గా మనకు రోస్టెడ్, అన్రోస్టెడ్ దొరుకుతాయి. రోస్టెడ్ తెచ్చుకున్నా కూడా మనము తర్వాత సిమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట ఘీతో. ఇవి సన్నగా ఇలా క్రష్ చేసేసుకోవాలండి. తుంచేసుకుంటే ఈజీగా ఇవి విరిగిపోతాయి. ఏం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు. చూస్తున్నారు కదా, 2 హ్యాండ్స్ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సేమియాలని మనము ఇలా క్రష్ చేసుకుంటే చక్కగా ఈవెన్గా ఒకటే సైజులో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము రోస్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ తక్కువ మాడకుండా, పచ్చిగా లేకుండా ఈవెన్గా రోస్ట్ అవుతాయన్నమాట. చిన్న చిన్నగా ఇలా క్రష్ చేసుకొని ఒక కడాయి తీసుకొని హీట్ చేసేయండి. ఇది హోమ్ మేడ్ ఘీ అనమాట. ఇవి యాడ్ చేసేయాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేశానండి. ప్రొసీజర్ సింపుల్ అయినా కానీ కాస్త ఓపికగా కరెక్ట్గా చేసుకుంటే 100% టేస్ట్ వస్తుందండి. కొంచెం మనం తేడా చేసినా కానీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇవి డేట్స్ అండి, నేను ఎండు ఖర్జూరాలు అంటారు కదా, అవి సీడ్ తీసేసి సన్నగా కట్ చేసేసాను. తర్వాత క్యాషూ నట్ లేదా జీడిపప్పు ముక్కలు, ఇవి బాదం పప్పు ముక్కలు సన్నగా తరిగేసుకోవాలన్నమాట. మరి ఈ సన్నగా అయినా కానీ మాడిపోతాయి. కొంచెం ఈ మాత్రంగా మనము కట్ చేసుకొని, ముందుగా ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి త్వరగా వేగేటివి లాస్ట్లో వేసుకొని, కొంచెం లేట్గా అయ్యేటివి ముందుగా వేసేసుకొని ఘీలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చిరోంజి అండి, సాయి పప్పు, తర్వాత కిష్మిష్ లేదా రైజిన్స్. కొంచెం కూడా మరీ డార్క్ కలర్ అసలు చేయకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే అవి మనము వేగిన తర్వాత కూడా అవి ఇంకా కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి అందులో ఇంకా కొంచెం డార్క్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మాత్రం కలర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇంతకంటే ఎక్కువ వద్దు, తక్కువ కూడా వద్దు. చూడండి, కరెక్ట్గా గోల్డెన్ కలర్ వచ్చేసింది అనమాట. ఇంకా ఒక 10-15 సెకండ్స్ అవి ఇక హీట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం చేంజ్ అవుతాయి కలర్. చూస్తున్నారు కదా, ఈవెన్గా కరెక్ట్గా అన్నీ రోస్ట్ అయ్యే విధంగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక మనకు డ్రై ఫ్రూట్స్ టేస్ట్ని పెంచడమే కాదండి, ఒక డెజర్ట్ కానీ ఏదైనా ఒక డిష్ టేస్ట్ ఒకటే కాదండి, ఇందులో మనకు మంచిగా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయి. ఇవి హార్ట్ హెల్త్కి మంచిది, డైజెషన్కి మంచిదండి, వెయిట్ లాస్కి కూడా. నార్మల్గా మనము నానబెట్టేసి మార్నింగే కొంతమంది డ్రై ఫ్రూట్స్ని తీసేసుకుంటుంటారు, అది కూడా అలా కూడా చేయొచ్చు. స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. వైటమిన్ ఏ, వైటమిన్ సి స్కిన్కి చాలా అవసరం అవుతుంది. ఇవి ఇందులో బాగా పుష్కలంగా ఉంటాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇవి మనకు స్కిన్ డ్యామేజ్ నుండి కాపాడతాయి. తర్వాత బ్రెయిన్ హెల్త్ కూడా చాలా మంచిది, వైటమిన్ ఈ ఉంటుంది. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి మన బ్రెయిన్ హెల్త్ చాలా ఇంప్రూవైజ్ చేస్తాయన్నమాట. ఇంకా ఇందులో మనకు మెగ్నీషియం కూడా ఉంటుందండి. బాగా నైట్ టైమ్స్ ఇలా డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసుకొని మిల్క్ తీసుకోవడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుందన్నమాట. తర్వాత మనం ఘీ వేసుకొని
చక్కగా రోస్ట్ చేసుకున్నామండి సేవయాలను. నాకు 8 to 10 మినిట్స్ వరకు పట్టిందనమాట. సన్నటి సెగ పైన బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 లీటర్ పాలండి ఇవి. మిల్క్, హోల్ మిల్క్ లేదా ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు. కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ మరగనిచ్చాననమాట అది. మనకు పావు కిలో వర్మిసెల్లికి 1.5 లీటర్ to 2 లీటర్స్ వరకు మిల్క్ అవసరం అవుతుందండి. ఇందులో వాటర్ అనేది అసలు యాడ్ చేయమన్నమాట. కేవలము మిల్క్తోనే ఇవన్నీ కుక్ కావాలి. సేమియాలు కాస్త కుక్ అయినాయి అనుకున్న తర్వాత షుగర్ యాడ్ చేయాలి. ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి నేను, ఇంపార్టెంట్ టిప్. ఏంటి అంటే షుగర్ వేస్తే సేమియాలు ఉడకవన్నమాట. అందువల్ల మనము పాలలో చక్కగా ఈ వెర్మిసెల్లి అంతా బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనము స్వీట్నెస్ని యాడ్ చేయాలన్నమాట. షుగర్ని యాడ్ చేశాను. నేను 300 గ్రామ్స్ షుగర్ వేసానండి. మీ రుచిని బట్టి మీరు స్వీట్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలైచీ పౌడర్ లేదా కార్డమమ్ పౌడరు 1/4 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఎక్కువగా మిక్స్ చేయకూడదండి, ఎందుకంటే విరిగిపోతాయి, సాఫ్ట్గా ఉంటాయి. అంతేనండి, మన గుమగుమలాడుతున్న రుచికరంగా ఉన్న మంచి డెజర్ట్ షీర్ కుర్మా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని వేడిగా కానీ చల్లగా కానీ మీ టేస్ట్ని బట్టి వడ్డించండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా. ఇక పైనుండి మనము వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. కొందరికి మనం ఉడికేటప్పుడు కావాలంటే, సాఫ్ట్గా కావాలంటే మనం సేమియా కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పైనుండి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. కాస్త క్రంచీనెస్ ఉంటుంది కాబట్టి, మా ఇంట్లో అలానే ఇష్టపడతారు కాబట్టి నేను లాస్ట్లో చివరిగా కలుపుతున్నాను. లేదంటే మీరు సేమియాలు ఉడికేటప్పుడే కలిపేసుకోవచ్చు. చూడండి ఎంత రుచికరంగా, ఎంత డెలిషియస్గా మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ఈ న్యూ ఇయర్ కానీ సెలబ్రేషన్స్, మీ ఇంట్లో సెలబ్రేషన్స్కి ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. త్వరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై. హ్యాపీ న్యూ ఇయర్.